గర్భధారణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ టైంలో తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం చాలా చాలా ముఖ్యం. అందుకే ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో ఏం తినాలి, వేటిని తినకూడదు? ఈ ప్రశ్న కాబోయే తల్లిదండ్రులందరి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారమే కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు తీసుకునే పోషకాహారమే బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యానికి పునాది వేస్తుంది. గర్భధారణ సమయంలో మన శరీరం ఒక కొత్త ప్రాణాన్ని సృష్టించే గొప్ప పనిలో ఉంటుంది. మరి దీనికి సాధారణం కంటే ఎక్కువ శక్తి, విటమిన్లు, మినరల్స్ అన్నీ అవసరమవుతాయి. అందుకే తల్లితో పాటు బిడ్డ అవసరాలు కూడా తీర్చే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. సరే, మరి ఆ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? ఒక రోజంతా మన ఫుడ్ ప్లాన్ ఎలా ఉండాలి? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏం తినాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. మన రోజు హెల్దీగా స్టార్ట్ అవ్వాలంటే మంచి మార్నింగ్ రొటీన్ చాలా ముఖ్యం. మరి ఉదయం లేవగానే మన శరీరాన్ని రోజుకి ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దామా? మీ రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మొదలుపెట్టండి. ఆ తర్వాత రాత్రంతా నానబెట్టిన 4 బాదం పప్పులు, 1 వాల్నట్ తీసుకోండి. బాదం పప్పులు మంచి ప్రోటీన్ ఇస్తే వాల్నట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు బిడ్డ మెదడు ఎదుగుదలకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను కూడా చాలా సాఫీగా ఉంచుతుంది. ఇక రోజులో చాలా ముఖ్యమైన భోజనం బ్రేక్ఫాస్ట్. ఇది మనకు రోజంతా కావాల్సిన ఎనర్జీని ఇవ్వాలి, అలాగే పోషకాలతో నిండి ఉండాలి. అల్పాహారం కోసం మన దగ్గర చాలా ఆరోగ్యకరమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇడ్లీ సాంబార్, వెజిటబుల్ ఉప్మా లేదా రాగి మాల్ట్ లాంటివి తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉండి బిడ్డ ఎముకలు బలంగా పెరగడానికి సహాయపడతాయి. బ్రేక్ఫాస్ట్ చేసిన ఓ 2 గంటల తర్వాత చిన్నగా ఆకలిగా అనిపిస్తోంది కదా, అలాంటప్పుడు ఓ చిన్న స్నాక్ తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో పండ్లు తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. యాపిల్, అరటిపండు, నారింజ లేదా దానిమ్మ ఇలాంటి పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నేరుగా బిడ్డ పెరుగుదలకు హెల్ప్ చేస్తాయన్నమాట. ఇప్పుడు లంచ్ టైం. మధ్యాహ్న భోజనమంటే మన శరీరానికే కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందేలా ఒక కంప్లీట్ మీల్లా ఉండాలి. ఒక హెల్దీ లంచ్ ప్లేట్లో ఏమేముండాలంటే కార్బోహైడ్రేట్స్ కోసం అన్నం లేదా చపాతీ, ప్రోటీన్ కోసం పప్పు, విటమిన్ల కోసం ఆకుకూరలు, కాల్షియం కోసం పెరుగు, ఇంకా ఫైబర్ కోసం సలాడ్ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా పాలకూర, క్యారెట్, బీట్రూట్ లాంటివి చేర్చుకుంటే ఇంకా మంచిది. సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఎనర్జీ తగ్గినట్టు నీరసంగా అనిపించొచ్చు. అలాంటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఒక చిన్న స్నాక్ తీసుకుంటే చాలు, మళ్ళీ ఉత్సాహం వచ్చేస్తుంది. మొలకలు, వేయించిన పల్లీలు లేదా 1 గ్లాసు పాలు లాంటివి తీసుకోవచ్చు. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్ను అందించి రాత్రి భోజనం వరకు ఆకలిని కంట్రోల్లో ఉంచుతాయి. ఇక రాత్రి భోజనం విషయానికొస్తే ఇది ఎప్పుడూ తేలికగా, ఈజీగా జీర్ణమయ్యేలా చూసుకోవాలి. ఇది మనకు ప్రశాంతంగా నిద్రపట్టడానికి హెల్ప్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మీద కూడా భారం పడకుండా ఉంటుంది. చపాతీ విత్ కూరగాయల కూర లేదా వెజిటబుల్ కిచడీ లాంటివి చాలా మంచి ఆప్షన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే పడుకోవడానికి ముందు మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. సరే, ఇప్పటిదాకా మనం ఏం తినాలో చూశాం, కానీ అసలవే ఎందుకు తినాలి? ఈ ఆహార ప్రణాళిక వెనుకున్న ముఖ్యమైన పోషకాలు ఏంటి, వాటి అవసరమేంటి అనే ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైన వాటిలో ఒకటి ఫోలిక్ యాసిడ్. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాల్లో బిడ్డ మెదడు, వెన్నెముక సరిగ్గా ఏర్పడటానికి ఇది చాలా అవసరం. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. మరి ఈ ఫోలిక్ యాసిడ్ మనకు సహజంగా పాలకూర, బ్రొకోలీ ఇంకా అవొకాడో లాంటి ఆకుపచ్చ కూరగాయలలో చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఇక ప్రోటీన్. ఇది ఎంత ముఖ్యమంటే బిడ్డ కండరాలు, అవయవాలు, మొత్తం శరీరం ఏర్పడటానికి ఇదే ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. గుడ్లు, పాలు, పనీర్ ఇంకా అన్ని రకాల పప్పుధాన్యాలు ప్రోటీన్కు బెస్ట్ సోర్సెస్. వీటిని మన డైట్లో రోజూ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్
ఐరన్. దీని పని చాలా చాలా ముఖ్యం. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచి బిడ్డ మెదడుకు కావలసిన ఆక్సిజన్ను సప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరాలు, పాలకూర లాంటివి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు. ఇవి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా కూడా చూసుకోవచ్చు. మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, కొన్నింటికి దూరంగా ఉండడం, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం కూడా అంతే ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పచ్చి బొప్పాయి, పైనాపిల్ లాంటివి కొన్నిసార్లు మంచిది కాదంటారు. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్, పచ్చి గుడ్లు ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. కెఫీన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలను కూడా బాగా తగ్గించడం ఉత్తమం. చూశారుగా, కేవలం ఆహారం మాత్రమే కాదు, ఈ చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా చాలా ముఖ్యం. రోజూ 7-8 గంటల నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం, డాక్టర్ సలహాతో చిన్న చిన్న నడకలు, ఇంకా రోజంతా పుష్కలంగా నీళ్లు తాగడం, ఇవన్నీ మన పోషకాహార ప్రణాళికకు మరింత బలాన్నిస్తాయి. మొత్తం మీద చూస్తే ఇదంతా ఎందుకంటే ఒక మంచి మాట ఉంది. సరైన పోషణ అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు, అది మనం మన బిడ్డకు ఇవ్వగలిగే మొట్టమొదటి అత్యంత విలువైన బహుమతి. ఈ పోషకాహార ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం ద్వారా ప్రతి కాబోయే తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తునందించే దిశగా ఒక అద్భుతమైన అడుగు వేసినట్లే.